మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోనంట 15 ఏళ్ళు దాటిన మొగళ్ళల్లా 44% మంది ఇగో గీపద్యమే పడుతున్నట. అంత సీసల సప్పుడే చేస్తున్నట. 44% మంది సీసపద్యమే పడుతున్నారు. ఇక చూడు కథ. నిన్నమన్న ఐపీఎల్ మ్యాచ్లు జరిగినాయి కదా, ఇక రేపు ఒకటి ఉన్నట్టుంది. 15 సంవత్సరాలకే పట్టపగలే సుక్కలు చూపిస్తుండు వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ళున్న పొరగాడు. కానీ మన తెలంగాణలో ఉన్న 15 ఏళ్ళు దాటిన పొరగాళ్ళల్లా 44% మంది మద్యం ప్రియులేనంట. తాగుడు నాశనం అయిపోను. 15 ఏళ్ళకే మందు తాగితే అనకూడదు. కానీ వీళ్ళు 15 ఏళ్ళకు మద్యం తాగి ఇక మంచం ఎక్కేది ఉందా, పిల్లలకి అనేది ఉందా చెప్పురిగా అంటే ఈ కాలం తప్పిన ముచ్చట. కానీ గీతిరిగా తాగుడు తాగినాక 44% మంది పొరగాలు మద్యం తాగినాక ఏడపాడవుతుంది, రేపన్నాడు ఎట్ట బతుతారు, ఎట్ట బాగుపడతారు చెప్పురిగా. చదువు లేదు, సాత్రం లేదు, ఏమైనా తాగుడికి బానిసలు అయిపోయాడు. పేపర్లో వచ్చిన ముచ్చట. నేను అబద్ధం చెప్పాల్సిన పని నాకైతే లేదు. గా రాష్ట్రంలో పోరగాడు 15 ఏళ్ళకే సిక్సర్లు చల్లకుండా మంచినీళ్ళు తాగినంత అల్కా కొడుతురు సిక్సర్లు. మనోళ్ళు ఏం చేస్తారు, మంచినీళ్ళ కంటే ఎమ్మరగా తాగుడు తాగుతారట. ఇంకట్లా ఉంది తాగుడు పాడైపోయింది. దేనికి తాగుడేనా, దేని పుట్టినా తాగుడే, సచ్చినా తాగుడే, బతికినా తాగుడే, దేనికి కూడా తాగుడే. ఈ పోరగాలు పొద్దుకంగా ఇంటికి వస్తేప్పుడు కాళ్ళు అలకపోతుంటాయి. ఇంటికి వస్తే టైంకు ఎవరు అయ్యాలి ఏమో ఇటు మొత్తం అక్కడిక్కడ అడుగులేస్తున్నాం. అయితే హేమ దోస్తు గారి పుట్టినరోజు ఇటు పోయొచ్చిన ఓవలికి కాకేయులకో అన్నలకో తమ్ముళ్ళకో చెప్పే ముచ్చట. గాలకి ఓవలికి ఇవ్వలు ఉంటే ఏముండే తాయినాక ఎడపాడవుతుంది. ఇంకా ఈడ మద్యమనే ఇచ్చిండు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పల్లెటూర్లల్లో కూడా పోరగాళ్లకు గంజాయి దొరికి పాడవుతుంది. మరి ఏడికెళ్ళి దొరికి పాడవుతుంది ఏమో. దీనిపైన ఎంక్వైరీ లేదు, ఏం చేసేది అర్థమవుతలేదు. పాడైపోను ఏడికెళ్ళి వస్తుండొచ్చు పాడైపోను. కళ్ళు తాగినోడు ఒతిరిగి ఉంటాడు చెప్తింటాడు, మందు తాగినోడు ఒతిరిగి ఉంటే చెప్తింటాడు. కానీ మాది గంజాయి తాగినోడు చెప్తింటాడా, ఈయననే అయినాడు. గట్ట తలగబడ్డది పాడైపోను తెలంగాణ రాష్ట్రం. దేంట్లో ముందు లేకున్నా కానీ తాగుళ్ళో మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంటాం మనమే. రాష్ట్రంలో 15 ఏళ్ళు దాటిన పురుషుల్లో 44% మద్యం ప్రియులే. మహిళల్లో 7.1% జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి. 62.2% సి సెక్షన్ ప్రవాసాలలో దక్షిణాది అగ్రస్థానంలో తెలంగాణ. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు 84% సిజేరియన్ ప్రవాసాలు, అంటే పెద్ద ఆపరేషన్ చేసిడే అన్నట్టు. 84%. మరి ఆ 16% ఎందుకు ఇచ్చిపెట్టవచ్చు ఏమో. గట్టి ఉంటుంది కదా హాస్పిటల్లో. మీ దగ్గర ఎంతమంది నార్మల్ డెలివరీ అయ్యారు అమ్మ అంటే చెప్పుకుంటూ అనుకుంటుంది అని 16% ఇచ్చిపెట్టినట్టు. 84% అందరికి పెద్ద ఆపరేషన్ లేనట. పెద్ద ఆపరేషన్ అయితేనే డబ్బులు ఎక్కువ వచ్చేదా. మామూలు ఆపరేషన్ లేకుండా పిల్లలకి అంతే అపాయాలు వస్తాయా, రావు. వాళ్ళు ఏమంటారు, దాకాల గురవంగా అమ్మ పిల్లడం తిరిగింది చేయాలి. తర్వాత మీ ఇష్టం అంటే సత్యకూరి బామ్మ డాక్టర్ అమ్మ మీ ఇష్టం అంటుంది. మరి ఎట్టే ఉంది, తీయి చెవులకమ్మలు తీయి, ముక్కు పుల్లలు తీయి, తాకట్టు పెట్టి పాయలు తీసుకొచ్చి దావకాల్లో కథం కోస్తారు, బిడ్డను తీస్తారు. అగో చూడు 12 మగబిడ్డ పుట్టిండు, 12 ఆడబిడ్డ పుట్టిరు. ఇక మరి ఏది కన్న తల్లికి ఎంత బాధ ఉంటుంది అన్న సంగతి అలాకేం ఎక్కరా, అలాకేం ఎక్కర్లేదు. పోవుడే కోసుడే పిల్లని బయటికి తీసుడే గంతే. ఏమో నార్మల్ డెలివరీ చేద్దామని ఆలోచన వాళ్ళకి రానే రాదు, పాడైపోను. ఓ గంట తలగబడి 84% మంది చేస్తున్నారంట. ఇంకా తగ్గిన బాల్య వివాహాలు 30.8% మంది స్త్రీలకు గృహహింస అంట. పెరిగిన వృద్ధుల సంఖ్య 60 ఏళ్ళు పైబడిన వారు 14% మంది ముసలోళ్ళు ఎక్కువైపోయారంట. ఇవాళ మొత్తం సర్వే చేసినట్టు. సరే ఈ సర్వేలు అయితే ముసలోళ్ళు బాల్య వివాహాలు కొద్దిగా తగ్గొచ్చు. కానీ గృహహింస మాత్రం 30% మందికి ఇంకా గృహహింస ఇంకా కూడా జరుగుతూనే ఉందంట తెలంగాణలో. కాకపోతే రాష్ట్రంలో మాత్రం తాగుబోతుల విషయానికి వస్తే పోరగాళ్ళ దాంట్లో 15 ఏళ్ళు నిన్న పొరగాళ్ళ 44% తాగుతారంటే మజగాన్ రవ్వు గతగాళ్ళు దండం పెడతా. ఈ తాగుడుకు దూరం ఉండే ఉపాయం చేయరు. తాగబుద్ధి వచ్చినాడు, ఏజ్ వచ్చినాడు, బొక్క ముదిరినాడు, తాగితే తాగుదురేమో కానీ ఆయన వద్దంటే తింటారు. కానీ ఇయ్యాలని ఈయనలో లాయాలు తింటారు. కానీ తాగుడుకు దూరం ఉండే ఉపాయం చేయరు. మొత్తం కడుపులో పేగులన్నీ మళ్ళీ మాసిలిపోతే పాడైపోను. ఈ కాలంలో తయారయ్యే మందు అగ్గి పుక్కుతుంది. ఎరికైందా? అదంతా మందు కాదు, ఏం కాదు. అంత స్పిరిట్ దేను అలకాయ కలప కొంత రంగు కలిపి 12 రకాల కెమికల్ వేసి ఇచ్చిపెడితే సీసా నా సామిరంగా ఎంత ముద్దు కొంచుంటుంది ఈ సీసా. అబ్బా బర్బు సీస్తున్నట్టే కొడుతుంది. కానీ దీంట్లో ఉండే మందు పాడైపోను. అగ్గిని బుక్కుతుంటుంది. మా అమ్మగానే తాగుడుకు దూరంగా ఉండే ఉపాయం చేసి చదువుకునే ఉపాయం చేయరు. ఒకవేళ చదువుకో బుద్ధి లేకుంటే మా అమ్మగారిని ఏదైనా కష్టం చేసుకొని బతికే ఉపాయం చేయరు. కానీ తాగుడు బానిసలు అయితే రేపటి నాడు ఓడి పిల్లని కూడా పాడైపోను.